చేసి వెళ్ళొచ్చు, ఎందుకంటే తొందరలో వెళ్ళదని చెప్పేసారు మనం. జనగ నాయకన్న ఆశీనులు కండి, కూర్చోండి, మీ ప్లేసుల్లో కూర్చోండి. చిరంజీవి రావాలి, వీటికి చిరంజీవి రావాలి, పక్క జానకిరావు రావాలి. ఇక్కడ అలా అమౌంట్ బాస్ కృష్ణ అవి పట్టుకుని రెడీగా ఉండు. వాళ్ళు అమౌంట్ వెనుకుంది చూడు, ఈ బయటికి మన కార్యక్రమంలో భాగంగా అందరికీ మెమెంటోతో పాటు గిఫ్ట్లు కూడా కొనడం జరిగింది. అది మన గట్టు బదరికి గుర్తుగా మనం చేసుకున్నటువంటి పుణ్యం అనుకోవాలి. కాబట్టి దీని మీద పేరు ఉంది, ఒక గిఫ్ట్ ఉంది. అది ఆ గిఫ్ట్ మీద జడ్పీజీ స్కూల్ అక్కుపల్లి అది రాస్తుంది, అన్నిటి మీద అదే రాస్తుంది. ఇక్కడ పేరు ప్లస్ వాళ్ళ ఫోటోని ముద్రించడం జరిగింది. అందుకే మీకు ఫోటోలు అడగడం జరిగింది. ఎవరు పేరు పిలుస్తామో వెల్కమ్ ముందు అనుకోకుండా ఎవరు పేరు పిలిస్తే వాళ్ళు వచ్చి అందుకోవాల్సిందా కోరుతున్నాం. కోనేరు జయలక్ష్మి శ్రీమతి, ఆమె కాండ్లా నుండి వారం రోజుల ముందు ఇచ్చేసింది. ఈ మొమెంటోలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. మొదటి మొమెంటోని గుంటి వేణుగోపాలరావు మీదుగా చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నాం.
దిగ్విజయంగా జరిగింది. అందుకని మన సోదరుడు మన కొంచాడ మన్మథ్ తర్వాత వేణుగారు, జోగారావు, తర్వాత మాకుపతి తులసి, జయమ్మ చేసిన ప్రయాస ఒక విధంగా చెప్పాలంటే సఫలీకృతమైంది. కానీ వీళ్ళు 5 అంతరకంగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో వాట్సాప్లో కూడాను అవి వాయిస్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అది మీ అందరికి తెలియాలంటే అందరి సమక్షం అది చెప్పాలి. అదేంటంటే మనం చాలా చక్కగా ఉదయం నుండి చాలా చక్కగా కార్యక్రమం చేసుకున్నాం. మన ఉపాధ్యాయులను గౌరవించుకున్నాం, మనం టిఫిన్ చేసాం, భోజనం చేసాం, మనకి జ్ఞాపికలు, బహుమానాలు అన్నీ లభించాయి. కానీ వేణుగారి తాలూకా ఆయన ఒక ఇది నిబంధన పెట్టారు, అది అమలు జరపాలి. అది ఈ మేడతో మొదలు పెడుతున్నాము. భవిష్యత్తులో కూడాను ఇది 10వ తరగతి ఉపాధ్యాయుల తాలూకా ఆత్మీయ కలయిక కాదు, ఇది ఒక కుటుంబంలాగా భవిష్యత్తులో మనం వెళ్ళాలి. చేదుడు వాదుడుగా ఆర్థిక పరంగా ఎవరైతే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం మన ఈ ఆత్మీయ బంధువుల ద్వారా అందించాలనే ఒక సదుద్దేశం కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మూలకాలకు మాత్రం చెప్పాలంటే వేణుగారు. అందుకని సభాముఖంగా ఇప్పుడు దయచేసి ఎవరేమనుకోవద్దు, పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉండి మన ఈ బృందంలో చదువుకున్న గృహిణి అంటే మన ఆడపడుచు అవ్వచ్చు, అన్నదం అవ్వచ్చు, అందరూ ఒకరికి ఇప్పుడు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు, అది అనౌన్స్ చేస్తారు. దయచేసి మనకి ఒక వెన్నెముక ఈ కార్యక్రమం నడిపించినటువంటి వేణు సోదర ఒకసారి వేదిక పెట్టారు. చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఇది భవిష్యత్తులో మనం అమలు చేస్తుండాలి కూడా. అలానే దీనికి నాగభూషణ్ గారు చాలా అత్యున్నతమైనటువంటి అభిప్రాయం కూడా ఆలోచన పడడం. దీనికి ఎక్కువ బలపరిచిన వాకుపల్లి తులసిదాస్, ఆయన కూడా వేదికపై కావాలి. వాకుపల్లి తులసిదాస్ అలానే మన 10th క్లాస్ బ్యాచ్కి ఏంటంటే పాఠశాల నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, అంటే దాన్ని తెలుగులో చెప్పాలని ఇంగ్లీష్లో చెప్పండి, ఎస్పీఆర్ అండమాన్ చేసినటువంటి కృష్ణ గారు. అలానే మన అందరికీ అంటే భవిష్యత్తులో మన పిల్లలకి ఆదర్శంగా నిలవాలి, వాళ్ళ జీవితమే ఒక పాఠంగా చెప్పినటువంటి కర్నల్ మట్టి చంద్రశేఖర్ కూడా వేదికగా కోరుకుంటాం. ఏమైనా ఎస్పీఎల్ కృష్ణ గారు ఒక్కసారి లైన్లో చూడండి. ఇప్పుడు అది ఏంటి ఆర్థిక పరమైనటువంటి విషయం అనేది జోగారావు నోటి ద్వారా చెప్తారు. అయితే దీనికి వీళ్ళంతా కుర్రోళ్ళు, ఇది ఒక అమ్మాయి వస్తుంది జయకూడ మీద వేలుముఖంలో ఆనందం చూస్తున్నాము. మీరు ఏంటి ఏంటి అని ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే మేము ఆలోచించడం జరిగింది. ఆ ఆలోచన మీ అందర ముందర ఉంచుతున్నాం. ఏమీ లేదు, మన జామీ ఉషారాణి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జామీ ఉషారాణి 1984-85 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల తరఫున ఆమెకు ఆర్థికంగా అంటే చేదోడుగా ఉండడానికి ఆమెకు 25,000 రూపాయలు ఈ పూర్వ విద్యార్థుల తరఫున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. ఇది పెద్ద అమౌంట్ ఏమీ కాదు. ఇది ఆమె దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ పిల్లల యొక్క మంచి చెడ్డలు చూస్తారని అనుకుంటున్నాం. దీని పట్ల వేణుగారు మాట్లాడుతున్న కోరుతున్నాం. ఏంటంటే మన సోదరి ఉషారాణి తరగా కుటుంబంలో వాళ్ళ అబ్బాయి కాస్త హ్యాండిక్యాప్ కాబట్టి ఆమె ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మనం ఏంటంటే చంద్రపోగు నూరుపోగులాగా
సహాయం తప్పిస్తే ఇది పెద్ద సహాయమే కాదు. అయినప్పటికీ ఒక చంద్రబాబు ప్రోగ్రాంలో చేసిన సహాయం ఆమెకు పెద్ద ధైర్యాన్ని కలుగజేస్తుంది. అందుకని వేణుగారి తాలూకా ఆలోచన ఈ సమూహం మొత్తం చేసిన ఆలోచన మన అందరి ఆలోచన. ఇలానే కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి పిలిచి ఇంక రాలేదు. వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు, రేషన్ సామాన్లు నాకు కూడా ఇవ్వడానికి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇంకొక అమ్మాయి చదువుకున్న 10th క్లాస్ ఆమె రాలేదు కూడా. ఆమె కూడా ఇంటి దగ్గర పిలుస్తారు, ఆమె మొత్తం పని చేసుకుంటున్నారు. అది నేను అంతా తెలుసుకుంటాను. ఇది భవిష్యత్తులో మనందరం కూడా కలిసి వెళ్తే కొంచెం బాగుంటుందని అభిప్రాయం. వాళ్ళు కూడా ఎవరు అంటే ఇక్కడ బొబ్బులి కృష్ణారావు, నెక్స్ట్ బంగారి ఈశ్వరి. బొబ్బులి కృష్ణారావు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అది వాళ్ళకి ఇంటి పరంగా ఏమైనా గృహానికి సంబంధించినవి ఇస్తామని అనుకున్నాము. ఎందుకంటే ఈవిడైతే పిల్లలకి సాగనప్పడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఇబ్బంది అంటే ఇవి ఇంటికి చేర్చేయలేదు అనే ఆలోచన మీద ఇంటికే సరిగ్గా అందజేయాలని మిగతా వాళ్ళకి అనుకుంటున్నాం. ఈమెకి ఈ 25,000 రూపాయలు మీ అందరి సహకారంతో, మన యొక్క గెట్ టుగెదర్ విద్యార్థుల యొక్క సహకారంతో ఈవిడికి అందిస్తున్నాము. ఆ పెద్ద మనసుతో మీరందరూ కూడాను మనకు దీవిస్తారని కోరుతున్నాం. ఆ విధంగా వేణుగారు ఈరోజు అనుకోవాలంటే ఈరోజు చదువుకుంటున్నాం. అప్పుడు మన పరిస్థితి మీరు కూడా ఒకప్పుడు మన పరిస్థితి ఏముందంటే అందరూ ఈక్వల్ ఉండరు. ఎప్పుడైనా కొంతమంది ఏంటంటే పర్ణాలు అయ్యారు, కొంత బిజినెస్ మ్యాన్ అయ్యారు, కొంత టీచర్లు అయ్యారు, కొద్దిగా ఏదో బిజినెస్ అందరూ పెద్ద పెద్ద ఉన్నారు. బట్ మనతో తోటి విద్యార్థులు ఎవరో మా చెల్లెలు ఆడతాయి. మా చెల్లెలు బాగోలేదు ఆ పరిస్థితి, దానికి ఎంతో కొంత అనమాట. ప్రతి నెల ఏదో కొంత పంపిస్తాను, ఆవిడ కొద్దిగా అవసరం ఉంటారు. నా తరపున అంటే ప్రతి నెల 2,000 రూపీస్ అది వేరే వస్తుంది. ప్రతి నెల 5వ తేదీలోగా ఎంటర్ అకౌంట్ నెంబర్లో 2,000 రూపీస్ వస్తుంది. ఇంకేంటో మేము చూస్తాం, పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు మా చెల్లెమ్మలు ఆడతాయి. ఇది మనందరి తరఫున 25,000 రూపీస్ ఇస్తారు. 2,000 రూపీస్ 5వ తేదీలో మీకు వస్తామమ్మా. యూఆర్ మై సిస్టర్, అర్థమైందమ్మా? నువ్వు మా చెల్లె. ఓకే. అదేవిధంగా నేను మన కృష్ణారావు మన ఉసారాణి అకౌంట్ నెంబర్ ఇచ్చినట్లయితే నెలకి 1000 రూపాయలు చొప్పున ప్రతి నెల నేను పాటిస్తాను. ఆవిడ అకౌంట్లో అదే జూన్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. అంటే నేను జూన్ 1వ తేదీ ఈ మంత్ నుంచే నా తరఫున ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున ఏంటంటే ఆవిడ అకౌంట్కి నేను పంపించాను గూగుల్ పే ద్వారా. ఇప్పుడు వాళ్ళతో చదువుకున్నటువంటి వాళ్ళ ప్రాబ్లం విషయం తెలుస్తుంది కాబట్టి నా తరఫున కూడా ప్రతి నెల 1000 రూపాయలు పంపిస్తానని. But all paid before 5th every month. అమ్మా ఇంకేదో సీరియస్ మ్యాటర్ వచ్చింది అనుకోమ్మా, మీ ఫ్యామిలీ గురించి మాకు తెలిస్తే మీకు ఒక మెడిక్లెయిమ్ సిస్టమ్ ఉంది. అది ఒకసారి మంత్లీ కట్టుకుంటే మీ ఏ ఆపద వచ్చినా మెడిక్లెయిమ్ అనుకుంటారమ్మా. అది ఇయర్లీ 15,000 కట్టుకోవాలి. 10 lakhs పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం మీ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి ల్యాక్ వచ్చిందే మీకు ₹1 సింగిల్ రూపాయి కట్ చేస్తే ఆ మెడిక్లెయిమ్ నుంచి మేము మళ్ళీ చెప్తాం. అదే రాపించుకొని 15,000 మేము పే చేస్తాం. ఏం పర్వాలేదు. అదే 15,000 ఎడిషనల్ మీకు ఇస్తామమ్మా. 2,000 పోగా 15,000 ఎడిషనల్ ఇస్తాం. చాలా ఇంపార్టెంట్. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి మన సోదరులందరూ బొబ్బులి కృష్ణారావుకి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అతనికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ దేవుడు అన్ని వేళ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఈ అమౌంట్ తో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసాను నేను. ఏంటి అంటే నాకే చాలా బాధ అనిపించింది. దానికి సంబంధించి వాళ్ళకి అడిగేసే ఏమేమి అవసరం అనేది గృహానికి సంబంధించి కొనేసి ఆ అమౌంట్కి సంబంధించి కొనేసి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. అది వేణుగారి అభిప్రాయం ప్రకారం. రాజా అంటే బంగారు ప్రసాద్ వారు
ఆమె కూడాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది. మనకి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, మరి బాధ అనిపిస్తుంటుంది. ఏం చేస్తాం? ఆవిడకి కూడాను 15,000 రూపాయలు వేణు గారు ఆర్థిక సహాయాన్ని అందించారు. అతనికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆ భగవంతుడు ఎల్లవేళ అతనికి సుఖ సంతోషాలతో కాపాడాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒక మాట మొన్న మీ అందరూ వచ్చారు, శాశ్వతం వచ్చింది, దేవం వచ్చింది. ఆ జోక్ కాదు, చాలా సీరియస్ మ్యాటర్. ఒక ఆవిడ పెద్ద ఏం చెప్పింది, 1 సెకండ్ చెప్తాను మీకు. అయ్యా అమ్మ గవర్నమెంట్ అంటే ఏం బాగుయ్యా, ఎండలయ్యా, గేట్లు కొనియేదమ్మంటే ఆరు పూల బదులు ఎవరు పట్టుకెళ్ళిపోయినప్పుడు తెలియదు, ఎవరు పట్టుకెళ్ళిపోయి తెలియదు అన్నది. అప్పుడు మాకేం కనిపించిందంటే గురువు పంపించాలా ఆమెకి, ఆ అమ్మ ఒక్కరికి ఎందుకు పంపించాలా, ఊరు మొత్తం పంపించాలి. అలాగే ఊరు మొత్తం 500 గొర్రెలు కన్నాం, కాలు గొరిగిస్తూ బాగుంటుంది. దాంతో లైట్ కొన్నాం, ఛార్జింగ్ లైట్, దాంతో ఫ్లాస్ కొన్నాం, ఇవన్నీ పెట్టుకున్నాం, బ్యాగ్ కొన్నాం. ఈ బ్యాగ్ పట్టుకుని ఏంటంటే మన చేతులు చూసి బాగుండదు, ఒక సెలబ్రేట్ హీరోని రప్పిద్దాం. అది చేయాలన్నది ఆ నిమిషం వచ్చేది అన్నది. ఎవరు రప్పిందో చెప్పి అన్నది కవిత అన్నది. అలాగే వచ్చేది అనుకోండి, వస్తా చూడన్న వెంటనే ఫోన్ చేశాను. నేను ముందు సుమన్ ఫోన్ చేశాను, సుమన్ నా 2 రోజులు ఫ్రీ లేదండి, నేను రాలేనండి సార్. 3 రోజులు పెట్టుకోవాలి, 3 కాదు 20 రోజులు పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకో హీరోని పెట్టాం, ఆ హీరోని కొట్టే టైం లేదు, నెక్స్ట్ డే పెట్టుకొని మేము వస్తామన్నాం. కవిత మేడం కన్నాం, కవిత మేడం మా ఫేవరెట్. అది కవిత మేడం మీరు చెప్పి రాకుండా వచ్చేస్తున్నాం దేవుడు అలాగే వచ్చింది అంటే అర్థమ్మా. ఏమైనా చెప్తారంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు, మీకు అనుకుంటే ఎక్కువ వచ్చాను తప్ప. బట్ ఈ రోజు ఉత్తూరులో ఎవరికి లేదు, వర్షం పడుతుంది, గొడుగు లేదని కాదు, 500 గొడుగులు ఇచ్చాం. ఎక్కడ లైట్ వెళ్ళిపోయి లైట్ లేదని కాదు, 500 టాస్ లేదు, సాధ్యకు లైట్లు ఇచ్చాం, 600 రూపాయలు. వాటర్ బాటిల్ కూడా సెల్లో ఫ్లాక్స్ వాటర్ బాటిల్ అవి ఇచ్చాం, బ్యాగ్ రెండు పెట్టి బ్యాగ్. అది లైఫ్ లాంగ్ చేసుకుంటారు. తిట్లీ తుఫాన్ వచ్చింది, తిట్లీ తుఫాన్ వచ్చి సార్ మీరు కూడా అండి. మేము అడిగా, మేమున్న ఇంకో సిటీలు ఇంకో అవుటర్ సిటీకి వచ్చాము. వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చాడు, రోడ్డు మార్గం ఎలా వచ్చాడు అది అంత రోడ్డు క్లియర్ అయిపోయి. మేము వింటున్నాం మా ఆఫీసర్కి, నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నారు, 5,000 ఉన్నాయి, డబ్బులు లేవు, కార్డు లేదు. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం, టికెట్ వచ్చేది వాట్సాప్ చేయండి, వాట్సాప్ చేస్తే వచ్చాం. వచ్చేసి వైజాగ్లో మా టీం ఒకటి ఉంది, వాళ్ళు చెప్పాము 2 జనరేటర్లు, బియ్యం, పప్పు అన్నీ పెట్టేయండి. మొత్తం 2 టాటా ఏసీలు బుక్ చేశారు. ఒక 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశారు. డబ్బులు అదే 6,000 రూపాయలు వస్తారు. మా వాళ్ళు ఉన్నారు వైజాగ్లో చూసుకున్నారని అన్నీ తీసుకొచ్చాము. మన ఏరియాలో లేని ఉంటూరు లైట్ వెలిగిస్తాం. విత్ 24 hours లోపు స్ట్రీట్ లైట్లు అన్నీ వెలిగిస్తాను. విత్ డీజల్ జనరేటర్లు, భోజనాలు 15 రోజులు భోజనం పెట్టారు. ఊరు మొత్తం భోజనం, ఎంతమంది తినచ్చు భోజనము ఇవన్నీ. ఎందుకంటే నాకు తెలుసు సిచ్యువేషన్, నాకు ఎలా ఉంటాయి వాళ్ళకి ఆధార్ అంతగా పట్టుకోన్నారు. ఏంటంటే కొబ్బరి మొక్కలు పోయి సీడు మొక్కలు పోయి ఎలా బయలుతాం, వాళ్ళు చెప్తూ చేతులు తెవ్వాలి, అందరు కూర్చొని వాళ్ళు కన్నం పెట్టుకొని. నేను రాజకీయ నాయకుడు కాదు, నాకేమి ఓట్లు అక్కర్లేదు, ఇవన్నీ ప్రెసిడెంట్ కూడా కాలేదు. బట్ మన ప్రజలు మన తోడు చదువుతారు. ఇప్పుడు పాపం ఏదో పాప, ఇది మా చెల్లమ్మ, ఇవన్నీ మా చెల్లమ్మే. ఇప్పుడు చెల్లమ్మ ఉంది, అది మన సోదరి. దానికి ఏం చేయాలి, ఎంతో మనం హెల్ప్ చేయాలి. మేము ఎలా చేసాము, అలాగే ఇంకెవరికి ఇబ్బంది అయింది అనుకోండి, కొద్దిగా చోదరులకు హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఈరోజు మా చెల్లమ్మ మనకి చూడండి ఎక్కువ ఇప్పుడు మన మీద కూడా చూడండి. బావగారు 1,000 పెద్దది కాదు, కృష్ణ కాదు 1,000. మా మిస్టర్ చేయడం తెలిసిందా, ఈ షూ కొనలేదు నేను, ఈ షూ కొనలేదు నేను. షూ తీసుకోవట్లేదు, ఎందుకంటే అంటాను నేను తీసుకోలేదు. మా పెద్దవాళ్ళు తెచ్చిస్తారు, పెట్టి వెళ్ళిపోతారు అంటే అంతా నేను తీసుకున్నాను. బట్ డబ్బులు మళ్ళీ 3 మందికి ఇవ్వడానికి ఒక్కడో అంతా నేను తీసుకున్నాను. మన గ్రూపులో మామూలుగా అందరం వాట్సాప్ గ్రూప్లో కలుపుకుంటున్నాం. అందరు నెంబర్లు ఉన్నాయి, అందరు ఇది ఉంది, నెట్ ఉంది. ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి దానిలో ఎవరికి తోచింది ఎవ్రీ మంత్ హ్యాస్ టు బి డన్ సంథింగ్ అమౌంట్ దేర్.
అక్కడ మనం ఇవ్వగలిగితే ఆ ఫండ్ ఎప్పుడైనా సరే మనలాంటి సోదరులందరికీ యూజ్ అవుతుందని నాకు ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో బట్ మీరు చెప్పాలి బట్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా ఏదైతే గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారు కదా ఓపిక లేదా గ్రూప్ అడ్మిన్స్ అంటారు చాలా పాటుపడ్డారు అది మాకు తెలుసు రాత్రి పగలు కష్టపడ్డారు 1 గంటకి 12 గంటలకు ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి బెస్ట్ ఆప్షన్ అది కూడా మనం చేయించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సో మీరు అది దాన్ని కూడా థింక్ చేయండి ఎంత ఆనందం కాదు మీరు ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మీరు ఇంట్లో చదువుకుంటూ ఉంటారు మీరు మెడికల్ చేయించారమ్మా ఏమి చేయించలేదు మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మేము మీ చూసుకోవడానికి పాస్ అయిన వాళ్ళం మేము మీరు నేను ఏ మీటింగ్కి వెళ్ళినా సార్ మెడికల్ ఏమో లేదనుకోండి వాళ్ళకి ఇంకోసారి మీటింగ్ రావద్దని వస్తాను అంత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాను ఈ బీమాలో తెలుసు ఒక మనిషి దెబ్బ తగిలితే 5-6 లక్షల రూపాయలు కానీ తప్పు బట్టి హాస్పిటల్కి వెళ్ళి రాలేకపోతాను 5 లక్షలు కావాలంటే ఇది అమ్మాడానికి కూడా మా భార్యకి బాగలేకుండా అయిపోయింది 96 లక్షల రూపాయలు ఖర్చు అయింది 96 lakhs మా పెద్ద చాలా ఇంటెలిజెంట్ అది ఎలాంటి ఇంటెలిజెంట్ అంటే నిర్మలా సీతారామన్కి ఇలా గెలిచాడు ఫైనాన్స్ మినిస్టర్కి అంత డేంజరస్ మా అబ్బాయి వాడు 96 లక్షలకి 82 లక్షల రూపాయలు రప్పించాడు 82 lakhs రూపీస్ వచ్చింది చెక్ వచ్చింది ఎక్కడ వచ్చారు డబ్బులు అంటే మెడిక్లేవ్ దాట్ ఈస్ మెడిక్లేవ్ కొంత బాగుంటుంది ఇప్పుడు అదే ఒకసారి నమ్మకం మా చెల్లెమ్మకి ఏంటంటే మెడిక్లేవ్ గురించి ఎవరు చేస్తామో చెప్తే వాళ్ళు నేను 15,000 రూపీస్ చేస్తాను ఆ మంత్లీ 15,000 రూపీస్ అయిందనుకో మీకు ఎంతమంది పిల్లమ్మా పెళ్ళి అయిపోయిందమ్మా ఇప్పుడు ఆ పిల్లలకి మీ ఆయనమ్మా లేదు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏది వచ్చినాయి ఏ ఆపద వచ్చినా 15 to 20 lakhs వరకు అంత రికవర్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళి కార్డు ఇస్తాను ₹1 తీసుకోవాలి ఆ స్కీమ్ ఇప్పిస్తాము మీకు అది నా తరఫు మీకు వస్తుంది ఆ 15 ఎవరు చేసింది కదా చెప్పండి ఎవరికి అవుతుంది మీ కన్నా ఇది మనం చేయదు ఎవరు వాళ్ళు అవుతుంది మీ వల్ల కృష్ణ గోపాల కృష్ణ నేను ఒక మనిషి ఇప్పుడు వైద్యంలో టీం ఉంది నేను అడ్రస్ కొనుక్కొని ఇస్తాను చెల్లెంతో పాన్ కార్డు ఆధార్ కార్డు మొత్తం ఫోటోలు ఆ పిల్లల ఫోటోలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం రాసుకుంటారు ఆఫ్టర్ 3 months తర్వాత మెడికల్ యాక్టివ్ అయిపోతుంది ఆ మెడికల్ ఉంటుంది అనుకోండి ఆవిడకి ఒక ఏంటంటే ఒక కవచం అంటారు చూడండి ఒక కవచం లాడదనమాట అది ఆ 15 lakhs వరకు ఆవిడకి ఏంటంటే ₹1 పెట్టుకోవడం లేదు కార్డు తీసుకెళ్ళము జాయిన్ అయిపోవడము మేము హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతుంటాం అతను మాకు ఎంత బిల్ వస్తుందా 2,000 బిల్ వస్తుందా 3 లక్షలు 4 లక్షలు మాకు మేము పే చేస్తాము అని 2,000 రూపీస్ మాది 4 కోట్ల రూపాయల మెడికల్ ఉంది నాది నా ఫ్యామిలీ అంతా 4-5 కోట్ల రూపాయలు చేయిస్తాం అది మా పెద్ద అబ్బాయి అది అదూరం అంత క్లెయిమ్ అంత చేసుకోమంటాడు అంటే ఎందుకంటే నాకు చెల్లెలు కరెక్ట్ చేయమంటారంటే ఆ 15,000 రూపీస్ నేను ఇస్తాను మెడికల్ చేయించు 15,000 రూపీస్ తీసి ఇచ్చాను 15,000 రూపాయలు నువ్వు వైద్యం పట్టుకొని చేయించి నాకు వితిన్ 10 days చేయించిన చెప్పారు కొంచెం మీదకి వచ్చాను అమ్మా అతని అడ్రస్ అని ఇచ్చారమ్మా ఇప్పుడు ఇప్పుడు నీకు ఎంతమంది సందేహం ఇస్తా పెద్ద అన్నయ్య నడుపు అన్నయ్య ఇంకొక అన్నయ్య ఎక్కువ ఎంతమంది సందేహం దొరికిపోయారు మెడిక్లేము కూడా ఒక మాట మెడిక్లేమ్ ఏంటంటే క్యాష్లెస్ మీరు విన్నారు కదండి క్యాష్లెస్ బిల్లు పెట్టుకోము కాదు కార్డు ఇవ్వము పెట్టుకుంటుంది వైజాగ్ ఉన్నాయి శ్రీకాకుళం ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నాయి మన ఎక్కలేదు పెద్ద ఎక్కడికి వెళ్తుంది నెలకి ఎంత వచ్చింది 1,200 రూపాయలు అయింది ఆ డబ్బులు పే చేసుకుంటాం అందుకని 15,000 రూపీస్ ఇండియా ఏమో మొత్తం ఐసిఐసి ఏమో బాగుంటుంది అమ్మా మీకు మెడికల్ అయిపోయిందమ్మా మీకు 25,000 దొరికింది పెద్ద అన్నయ్య నడుపు అన్నయ్య ఇంకొక అన్నయ్య మీకు 4,000 రూపాయలు 1 month వస్తుంటారు
ఇంకేదో మనం చూసుకుంటాం. ఎవరు కూడా ఇబ్బంది అయితే మనం ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ పెట్టాలి, మాకు ఇబ్బంది ఉంటుంది, ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మనకి ఇది ఉందంటే ఎంతో కొంత మేము ఒక 5,000 ఇచ్చాము, అతను 10,000 ఇచ్చారు, అతను ఒక 5,000 ఇచ్చారు, మాక్సిమం 3,000 ఇచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఆధారం దొరకడం అవుతుంది. కాబట్టి అది మన మానవత్వం ఆలోచించి మన ఫ్రెండ్స్ ఈరోజు అనుకోవాలంటే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయింది మనం వెయిట్ చేసాము చెప్పండి. అప్పుడు ఒకవేళ మేము బిజినెస్ మైండ్ ఆయన అది బిజినెస్ అయింటే ఆ పరిస్థితి మనకు వచ్చి ఉంటే ఒకసారి ఆలోచన మన థింకింగ్ ఏముండాలంటే ఈఎం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయింది అలా చదువుకొని మనం ఏంటంటే ఈఎం ప్లేస్ ఉండి మనం ఎలాగడం అదే మనం దృష్టి పెట్టుకుంటా మీరు ఎనీ టైం ఎనీ పేరు ఎక్కడ కూడా హెల్ప్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేద్దామని మనం తోడుకుంటానంటే మా మనుషులకు వస్తాం, మీ మనుషులకు రావాలి. ఎంతో కొంత ఇప్పుడు వచ్చింది, ఎక్కడ మొక్కైనా వచ్చింది, తెల్ల నుంచి తక్కువ ఉంది, మీకు ఎంత భోజనం ఉంది, అది డబుల్ బై పాలసీ. ఇంకొక ఈరోజు వేణు ప్రోత్సాహంతో ఈ ఫంక్షన్ అయితే చాలా చక్కగా జరిగింది. మరి ఈరోజు అంటే మన వేణు మన క్లాస్మేట్ అవడం నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టము నేను భావిస్తున్నాను. మరి అంటే వేణు గారికి మనందరం ఏంటంటే చాలా గ్రూప్ సభ్యులందరూ ఒకసారి నిల్చోవలసిందిగా కోరుతున్నాం. నేషనల్ అంతంతో కార్యక్రమాన్ని ముగింపు చేద్దాం. ఇచ్చాపల్లి కృష్ణారావు అందరూ ఒకసారి నిలబడి మమ్మల్ని అలరిస్తున్నారు. కాబట్టి ఈ ఫంక్షన్ హాల్ కూడా మాకు అంతగానో సహాయపడింది. వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా సప్లయర్స్ కూడా చక్కగా చేశారు. మన్మథరావు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే వేణు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు జనగణమన గీతంతో మనం 1, 2, 3 స్టార్ట్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, గారే తవ జయ గాథా, జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జై గంగోదర్, సుభాష్ చంద్ర బోస్ की जय, महात्मा गांधी के